భారతదేశంలోని లిపు లేక్ మాది ఏదైతే మనకి ఈ యాత్రలకు వెళ్తూ ఉంటారో హిమాలయాలకి, అది మాది అని క్లెయిమ్ చేయడం, అట్లాగే భారతదేశంలోని కొన్ని పార్ట్లు మాది అని క్లెయిమ్ చేస్తూ వచ్చింది నేపాల్. ఇంతకుముందు ప్రచండ అలాగే ఓలీ శర్మ లాంటి వాళ్ళు ఉన్న సందర్భంలో కావాలని గొడవలు పెట్టుకోవడానికి చైనా వాళ్ళని రెచ్చగొట్టింది. చైనా కోసం వాళ్ళు ఆ వెధవేషాలు వేశారు. అప్పుడు భారతదేశం పని చూసుకోండిరా, దశాబ్దాల నుంచి మా దగ్గరే ఉందని చెప్పింది, అయిపోయింది. ఇప్పుడు బాలేన్ షా ప్రధానమంత్రి అయ్యాడు. బాలేన్ షా ఇప్పుడు ఒక సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏంటంటే నేపాల్ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలని ఆక్రమించుకుంది అని చెప్పాడు. అంటే భారతదేశంలోని పార్ట్లని నేపాల్ ఆక్రమించుకుంది అన్నటువంటి పదం. भारतले नेपालको जग्गा मात्र हैन, नेपालले पनि भारतको जग्गा धेरै ठाउँमा मिचेको रहेछ। అంటే पनि अस्ति प्रधानमन्त्री भएपछि थाहा पाए भारतले नेपालको जग्गा मात्र हैन, नेपालले पनि भारतको जग्गा धेरै ठाउँमा मिचेको रहेछ। ఇది సంచలనాత్మకం. అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్ వీళ్ళందరూ రంగంలోకి దిగుతారు. అదిగో చూసారా, నేపాల్ కూడా ఆక్రమించుకుందంట, 56 అంగుళాల ఛాతీ ఇంకేం చేసింది, ఇది ఇంతకుముందు చైనా ఆక్రమించేసుకుంది, లేకపోతే పాకిస్తాన్ ఆక్రమించేసుకుంది, లేకపోతే వీళ్ళు ఆక్రమించేసుకున్నారనే పదం మాట్లాడతారు. ఇది మొన్న నేపాల్లో గొడవలైనవి, ఆ లిపు లేక నువ్వు స్వాధీనం చేసుకోవట్లేదని, దానికోసం ఈ డ్రామా ఆడుతున్నాడా, లేకపోతే నిజమైతే ఇప్పుడు రాయబార కార్యాలయాన్ని పిలవాలి, అట్లాగే నేపాల్ మీదకి మన సైన్యం, నేపాల్ ఎంతసేపు సాచిపెట్టి కొడితే రేపు పొద్దునకల్లా చేరిపోతుంది మన దగ్గరికి, వాళ్ళ దగ్గర అంత సైన్యము లేదు, వాళ్ళు బతికేది మన మీద. కాబట్టి ఈ స్టేట్మెంట్ నోటి దూరదా లేకపోతే ఏంటనేది తేలాల్సి ఉంది.